మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అప్సాడ మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడు డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన జనసేన ఎమ్మెల్యేలు సంస్కారం మరిచి నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చిన అపార స్పందన, కూటమి ప్రభుత్వ విధానాలపై పెరుగుతున్న వ్యతిరేకతను చూసి అధికార పక్ష నాయకులు అసహనంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏలూరు పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ అరెస్టును ఖండిస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న యువ నాయకుని లక్ష్యంగా చేసుకుని రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వార్తలు రాసినందుకు జర్నలిస్టుల కుటుంబ సభ్యులను కించపరిచేలా మాట్లాడడం అత్యంత హేయమైన చర్యని, విలేకరులను అమ్మకు అబ్బకు పుట్టారా అంటూ అవమానించడం, సభ్య సమాజం తలదించుకునేలా చేసే వ్యాఖ్యలను వడ్డీ రఘురామనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల తరపున ప్రశ్నించే మీడియాపై దాడులు, దూషణలు చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, మీడియా స్వేచ్ఛను కించపరిచి ఇటువంటి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని మీడియా ప్రతినిధులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో పదవులు శాశ్వతం కావని, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయని, నాయకులు కూడా ప్రజల తీర్పుకు అతీతులు కాదని హెచ్చరించారు. నిజాయితీ గురించి నాయకులు స్వయంగా చెప్పుకోవడం కాదని, ప్రజలే అంతిమ తీర్పు చెబుతారని అన్నారు. అధికారంలోకి వచ్చాక అహంకారంతో వ్యవహరించడం మానుకుని ప్రతి ఒక్కరిని గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత పదజాలం ఉపయోగించడం, కాపు నాయకులపై అవమానకర వ్యాఖ్యలు చేయడం, మీడియాను లక్ష్యంగా చేసుకోవడం వంటి చర్యలు ప్రజల్లో అసహనాన్ని పెంచుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు కులాలను చూసి కాదు, నమ్మకాన్ని చూసి ఓటు వేశారని, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేలా వ్యవహరించే నాయకులకు ప్రజలే తగిన సమయంలో గట్టి సమాధానం చెప్తారని వడ్డీ రఘురామనాయుడు హెచ్చరించారు. వీటి మీద అన్నది కూడా చర్చించడం జరిగింది. ఇవాళ కాపుల్లో కొంత డబ్బు మనం స్వీకరించి ఆ డబ్బు ద్వారా కాపులు ఎక్కడ ఆపదలో ఉన్నా, ఎవరు ఆపదలో ఉన్నా వాళ్ళందరి దగ్గరికి మనం వెళ్ళి ఏదో ఒక కార్యక్రమం చేసి ఇవాళ కాపులకు మనందరం భరోసాగా ఉన్నామనేది తెలియజేయడం కోసం అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్కి ఎవరైతే మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు ఉన్నారు, మామూలుగానే ఆయన కొంచెం దూకుడు స్వభావం. ఆ దూకుడు చూసాం మనం ఒకసారి మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ మీద ఎలాంటి బూతులు పదజాలం చేసి వ్యవహారం చేశారో మనం అంతా ఒకటి చూసాం. ఆయన కొంచెం దూకుడుగా మాట్లాడే తత్వం, ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం అవట్లా. వాళ్ళకి పెర్చువేషన్ స్టార్ట్ అయింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రజాదరణ చూసి వాళ్ళు ఒక ఆందోళన స్టార్ట్ అయినట్టుగా నాకు అనిపించింది. ఆయన మాట్లాడుతా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇందిరాగాంధీ తర్వాత, నరేంద్ర మోడీ గారి తర్వాత అంత ప్రజాదరణ నాయకుడు. ఇవాళ మీరు కూటమి ముగ్గురు కలిసి పోటీ చేసిన 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధ్యక్షుడు. మీరు మాట్లాడిన పదజాలు ఏంటండి? బాంచాట్ రా నా కొడక ఇక్కడ పోటీ చేయాలి, ఆయన బుద్ధి ఉందా అంటే మా నాన్న ఆనందమా కేడుతున్నా ఏం మాట్లాడుతున్నావు? అదే మాట నీ నాయకుడిని అంటే ఇప్పుడు నువ్వేదైతే పదజాలం వాడావో అదే పదజాలాన్ని మీ నాయకుడిని అంటే మాకు సంస్కారం అడ్డొస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా కాపు కులస్తుడిగా మేము అలాంటి మాట మాట్లాడలేం. నువ్వు మాట్లాడినట్టు మేము మాట్లాడలేం. కానీ నువ్వు మాట్లాడిన మాటలేంటి, నీ వ్యవహారం ఏంటి? మా తోట తిరుమూర్తులు గారు ఎమ్మెల్సీగా నీకు సవాలు తీసిలేదు, స్వీకరించి నీకు దమ్ముంటే నువ్వు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా అన్నాడు, వచ్చి నీ రూరల్ మండలంలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అన్నాడు. నువ్వు కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేయి, నువ్వు గెలు. అప్పుడు నువ్వు మాట్లాడిన దానికి అర్థం ఉంటుంది. నువ్వు అప్పుడు మగవాడు నువ్వు నమ్ముతావు. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అసలు మీ జనసేన మేళలందరూ కూడా అంతే. ఇప్పుడు నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం మొదలైతే ఏం మాట్లాడుతున్నారో, ఏం చెందుతున్నారో అనేది ఏం అర్థం అవట్లా. ఇవాళ కొత్తగా ఒకడు మా జిల్లాలో ఆ విలేకరులను బట్టి అమ్మకి ఐదు పుట్టాడా అంటే అలా ఏంటి ఆ పదజాలం ఏంటి? అమ్మకి ఐదు పుడతాం ఇది ఏం మాట్లాడుతున్నారు? డబ్బు అనే మదం కళ్ళు బయలు గమ్మి మదం ఎక్కువ కొట్టుకుంటున్నారు మీరు అందరూ. ఏం మాట్లాడుతున్నారు అంటే మీకు ఈ పదవులు ఏంటి, మీకు శాశ్వతమా? మీకు శాశ్వతమా అని అడుగుతున్నా. మీరేంట వంశపారంపర్యంగా పదవుల్లో మీరే ఉంటారా? ఉండరు కదా. మరి గవర్నమెంట్లు మారుతాయి, పార్టీలు మారుతాయి, ప్రభుత్వాలు మారుతాయి. ప్రజలకు మనం దగ్గరగా ఉండాలి. మనం నిజాయితీ పరులమా లేకపోతే మనం అంత గొప్పవాళ్ళం అనేది మనం చెప్పుకోకూడదు. డబ్బా అది ప్రజలు చెప్పాలా, అవి కూడా చెప్పాలా. ఇవాళ ఏదైతే ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుందనేది తప్పది. ఇవాళ ఏదైతే ఇవాళ విలేకరుల విధంగా ఇవాళ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు ఏదైతే విలేకరులు అలా మాట్లాడారో అది చాలా తప్పు. మీరు క్షమాపణ కోరాలి. మీరు ఏదైతే విలేకరులు మాట్లాడారో
ఆ మాటను కూడా మీరు వెనక్కి తీసుకోవాలి. అలాగే పంతం నానాజీ గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అన్నారంటే మీరు మళ్ళీ ఆ మైండ్లో ఉన్నది కుక్కలు అన్నారు. నువ్వు అదే కుక్కో, నువ్వు కాపుకులస్తుడివే. నువ్వు మేము కుక్కలం అని నువ్వు మాట్లాడి సంబోధించావంటే నువ్వు కుక్క, నీ పార్టీ అధ్యక్షుడు అదే అవుతాడు. మేము మాట్లాడలేము అది. మేము ఆ కాపు కులంలో పుట్టేవాళ్ళం కాబట్టి మేము ఆ గౌరవంతో బతుకుతున్నాం. మీరు మాట్లాడే మాట ఏంటి కుక్కలా? అంటే అక్కడ ఉన్నట్టు నాయకులందరూ కుక్కలైతే నువ్వేమవుతావు? నువ్వు వేరేది ఏదైనా అవుతావా అదే అవుతావా? మాట్లాడే మాటలు చాలా నిధి పద్ధతితో మాట్లాడాలి. అంతమంది మనల్ని ఎన్నుకున్నారంటే మన ఏం చూసి ఎన్నుకున్నారు? ఏం చూసి ఎన్నుకున్నారు? ఇవాళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కాపులందరూ జనసేనకు ఓటేశారంటే ఎవరు చూసేశారు? కులాన్ని చూసేశారు. నీకు తాడేపల్లి మన కాకినాడ రూరల్ మండలంలో నీకు సీట్ ఎలా ఇచ్చారు? కులాన్ని బట్టి ఇచ్చారు. నువ్వు కాపు కులాన్ని కాబట్టి సీట్ ఇచ్చారు. నువ్వు ఆ మీటింగ్ కి నువ్వు వెళ్ళకపోగా మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. పార్టీలకు అత్యధికంగా మేము కూడా సహకారం చేస్తాం. పార్టీలు వద్దు, అక్కడే పార్టీలు మాట్లాడలేదే. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో కాపులతో పార్టీ మీటింగ్ పెట్టి మాట్లాడమనలేదే. కాపులు అందరూ ఏం చేయాలి? 2 ఏళ్ల పాలనలో కాపులకి ఏం మంచి జరిగింది, ఏం చెడు జరిగింది దాంట్లో చర్చించారు. బత్స సత్యనారాయణ గారు ఉన్నారు, అలాగే వరసాల కన్నబాబు గారు ఉన్నారు, జక్కంపూడి రాజా గారు ఉన్నారు. కాపుల్లో ఒక బ్రాండ్ ఇమేజ్